కోమటిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన వరుస చోరీలు స్థానికంగా కలకలం రేపాయి. గ్రామంలో పలుచోట్ల దొంగల చోరీలకు పాల్పడగా బాధితులు భారీగా నగదు, బంగారం, వెండి సామగ్రి పోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్లూస్ టీం గ్రామానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. ఉల్లి శ్రీని ఇంట్లో నగదు, బంగారం, వెండి సామగ్రి దొంగిలించబడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని స్థానిక శివాలయంలో అమ్మవారి మెడలో ఉన్న తులం బంగారం, శతమానాలు అపహరించబడినట్లు ఆలయ అర్చకులు తాతాస్థాయి ప్రకాష్ శర్మ వెల్లడించారు. పక్కింట్లో నివాసం ఉంటున్న నాగమణి ఇంటి కిటికీ ఫ్రేమ్ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు పర్సుల్లో ఉన్న సుమారు 10,000 రూపాయల నగదు, విలువైన వాచీతో పాటు ఇంటి బయట పార్క్ చేసిన బైక్ను కూడా ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. వేసవి వేడి కారణంగా కుటుంబ సభ్యులు మేడపై నిద్రించడంతో ఈ చోరీలు జరిగినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా యొక్క ఆలయం శివాలయం కోమటిపల్లి శివాలయం రాత్రి భాగం ముందు చోరీ అనేటువంటి జరిగింది. శివాలయంలో క్యూసీ టీం వచ్చిన వరకు చెక్ చేయలేదు. లోపలికి భక్తులు ఎవరిని కూడా అలౌ చేయలేదు. లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారు బంగారు పుస్తులు, ఉండిలో 10,000-15,000 రూపాయల వరకు నగదు పోవడం జరిగింది.